నలుగురు కొడుకులు ఉన్నారు ఆ పెద్ద మనిషికి. 80 ఏళ్ల వయస్సులో భార్య చచ్చిపోయి, ఏదో దౌర్భాగ్యం. ఆ వయస్సులో భర్త పోయినా ఆర్థికమైన లోటు లేకపోతే ఆడవాళ్ళకి నడుస్తుందేమో కానీ మొగాళ్ళకి నడవదమ్మా, చచ్చిపోతాడు ఈయన. ఆ స్థితిలో 10 ఏళ్ళు గడిపాడండి పెద్ద కొడుకు ఇంట్లో. ఆ ఊళ్ళో ఉన్నాడు ఆయన. తర్వాత ఏదో నలుగురు వచ్చినప్పుడు నేనే భరించాలి అని అంటుంటే తప్పులేదు పాపం, అంతకాలం చూశాడు కదా, అందుకని ఆయన. వీళ్ళు అక్కడ కూర్చుని నెల వాటాలు వేసుకున్నారు. ఈ మాటలు విన్నాడు ఆయన. నన్ను వాటాలు వేసుకుంటారా, నాకు ఇష్టం వచ్చిన చోట నాకు ఉండడానికి లేదా, నలుగురు ఉన్నారు కదా, ఏదో వాళ్ళ ఇంట్లో శుభమో ఏదో వస్తే నేను వెళ్ళి ఉంటాను, మళ్ళీ ఇక్కడికి వస్తాను, రమ్మనాలు కానీ అదేమిటిది. నెల వాటాలు వేసుకోవడాన్ని చూసిన తండ్రి భరించలేక రోజల్లా ఆవేదన చెంది బయటికి వెళ్ళి వస్తాను రా అని వెళ్ళి 2 రోజులు కనపడలేదండి. 2 రోజుల తర్వాత చూస్తే శ్మశానం దగ్గర చితి పేర్చి ఉందండి. ఆ చితిలోంచి కాలని కాళ్ళు కాలని చేతులు ఏవో ఎముకలు బయటికి కనపడుతున్నాయి. ఎవరు అంటే ఈ పెద్ద మనిషి. ఆయన అదే ఊరు బయటికి వెళ్ళి తనే చితి పేర్చుకుని అందులో దూకేసాడు.